అలాగే యుద్ధోన్మాదాన్ని వ్యతిరేకిస్తూ ఈ కొత్తగూడెం కేంద్రంలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రజలకు, పార్టీ శ్రేణులకు, అట్లాగే రాజకీయ పెద్దలందరికీ ముందుగా విప్లవ ధన్యవాదాలు. ఈరోజు పాలస్తీనా పైన కొత్తగా జరుగుతున్నటువంటి ఒక యుద్ధం కాదు ఇది. దాదాపు 77 సంవత్సరాల నుంచి ఈ యుద్ధం అనేటువంటిది కొనసాగుతుంది. ఈ యుద్ధంలో మొత్తం ప్రజానీకం 57,000 మంది మరణించడం అనేటువంటిది జరిగింది. అట్లాగే 180 మంది మీడియా మిత్రులు ఈ యుద్ధంలో మరణించారు. వారికి పాలస్తీనా ప్రజలకి సహకరించేందుకు వచ్చినటువంటి కార్మికులు 220 మంది మరణించడం అనేటువంటి జరిగింది. ఇట్లాంటి ఒక యుద్ధం అనేటువంటిది ప్రజా వ్యతిరేకమైనటువంటి, ప్రజా అభివృద్ధికి ఆటంకమైనటువంటిది. కాబట్టి దీన్ని వ్యతిరేకించమనేటువంటి చెప్పి ఈ సందర్భంగా వామపక్షాలుగా పిలుపునివ్వటం జరుగుతుంది. ఈ యుద్ధం వెనుక నేపథ్యం ఏమిటి అనేటువంటి చెప్పి చూసినప్పుడు అమెరికా సామ్రాజ్యవాదం ఏదైతే ఉన్నదో అది ఆర్థికంగా మొత్తం దివాలా తీసిపోతున్నటువంటి ఒక స్థితి ఉన్నది. ఆ ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడటం కోసం అది యుద్ధాన్ని కొనసాగించేటువంటి ఒక వైఖరిని చేపట్టాలి. కాబట్టి యుద్ధాన్ని వ్యతిరేకించాలి. అట్లాగే భారత ప్రభుత్వమైనటువంటి మోడీ కూడా అమెరికా సామ్రాజ్యవాదానికి అనుగుణంగా వ్యవహరిస్తూ ఒక పక్క యుద్ధాన్ని సపోర్ట్ చేస్తూ ఇండైరెక్ట్ గా మద్దతు ప్రకటిస్తున్నటువంటి ఒక వైఖరిని భారత ప్రభుత్వం చేపట్టాలి. కాబట్టి భారత ప్రభుత్వ పాలకుల వైఖరిని కూడా తీవ్రంగా నిరసించాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉన్నది అనేటువంటిది ప్రకటిస్తూ ఇట్లా యుద్ధోన్మాదాన్ని ఏదైతే ఉన్నదో దాన్ని ఆఫ్ చేయాలి. ఎందుకంటే యుద్ధం అంటే సత్యాన్ని నిర్మూలించడం, యుద్ధం అంటే ప్రజల్ని అంతం చేయటం. కాబట్టి ఇది ప్రజా వ్యతిరేకమైనటువంటి ఒక వైఖరి, ప్రజా అభివృద్ధికి వ్యతిరేకమైనటువంటి ఒక వైఖరి. కాబట్టి ప్రపంచ శాంతిని కోరుకునేటువంటి వామపక్షాలు, విప్లవకారులు ప్రపంచ శాంతిలో భాగంగా యుద్ధాన్ని ఆపేయాలి. ఆ యుద్ధానికి అనుగుణంగా వ్యవహరించేటువంటి అమెరికా గాని, సామ్రాజ్యవాద దేశాలు గాని, భారత ప్రభుత్వం గాని ఎవరు అనుసరించినా దానికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాల్ని తీవ్రతరం చేస్తాం. అందులో భాగంగానే ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నాం అనేటువంటిది తెలియజేస్తూ, అట్లాగే ఇక్కడ ఈ భారత గడ్డ మీద ఇక్కడ ఆదివాసుల్ని అంతమందించేటువంటి ఒక కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం కగారు పేరుతోటి చేపట్టాది, మావోయిస్టుల్ని అంతం చేస్తున్నది. కాబట్టి దాన్ని కూడా వ్యతిరేకిస్తూ శాంతి చర్చలు జరపమని కోరుతున్నాం. అందులో భాగంగానే ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం.